పట్టుకోవడం జరిగింది అధ్యక్ష. దాదాపు ఇప్పటికి 810 వెహికల్స్ సీజ్ చేశాం అధ్యక్ష. అట్లాగే నెంబర్ ఆఫ్ కేసు ఫైల్ 369 ఫైల్ చేశాం అధ్యక్ష. అలాగే 1,87,31,125 రూపాయలు ఫైన్ కింద కూడా వాళ్ళకి కలెక్ట్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, మంత్రి గారు చెప్పినటువంటి చాలా సత్యదూరమైనటువంటి విషయాలు మాట్లాడుతున్నారు వాళ్ళు. ఎందుకంటే మేము అడిగినటువంటి క్వశ్చన్కి వారు చెప్పేది ఉపన్యాసం చెప్పారు. ఓకే చెప్పనివ్వండి. అయితే ఈరోజు శాండ్ కొనుక్కోవటానికి సామాన్యుడికి శాండ్ అందుబాటులో ఉండేటువంటి పరిస్థితులు, పాలసీ సామాన్యుడికి అందుబాటులో ఉండేటువంటి విధంగా డిజైన్ చేశారు. కానీ ఏదైతే వారు చెప్తున్నటువంటి ఆ రోజు ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం దిగిపోయేటప్పటికి 46,000 మెట్రిక్ టన్నులే ఉందని చెప్తున్నారు. అది 4 లక్షల చిల్లర మెట్రిక్ టన్నులు ఉందన్నారు. కానీ 8 లక్షల మెట్రిక్ టన్నులు ఆ రోజుకి ఉన్నటువంటి లెక్కల ప్రకారం ఉంటే అధికారులు వచ్చేటప్పటికి అధికారులు లెక్కలు తీసుకుని అప్పుడు కలెక్టర్లో ప్రభుత్వం కూడి ఇవన్నీ జరిగేటప్పటికి శుభ్రంగా ఎత్తేసారు అధ్యక్ష. ప్రభుత్వం ఏర్పడి 4వ తారీఖున రిజల్ట్ వస్తే 5వ తారీఖు నుంచి ఇవన్నీ ఎత్తేయడం అనేటువంటిది మొదలుపెట్టారు. ఇవన్నీ ప్రజలందరూ కూడా చూస్తున్నటువంటి విషయాలు. ఇది ఈ రోజు దీన్ని దోపిడీ వ్యవస్థ కింద చూసిన వాళ్ళు ఇష్టానుసారంగా వాడుకునేటువంటి పరిస్థితి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు లారీలు తిరగాలనేటువంటి చెప్తే 24 గంటల లారీలు తిరిగే పరిస్థితి ఉన్నది. మరి ఎన్జిటి గురించి మాట్లాడే ఎన్జిటి ప్రకారంగా రీచ్ పాయింట్ లోకి మిషన్ అనేటువంటిది వెళ్ళకూడదు అనేటువంటి చెప్తే విపరీతంగా ఎక్కడికక్కడ ప్రతి రీచ్ లోని కూడా 2, 3, 4, 5 మిషన్లు తీసి తవ్వేస్తున్నటువంటి ఈరోజు మేము చెప్పింది కదా. ఇవన్నీ కూడా వాళ్ళ పేపర్ అయినటువంటి ఈనాడు కానీ ఆంధ్రజ్యోతిలో కానీ రాసినటువంటి పేపర్లు మీ ముందు పెడతాను. ఈవేళ చిత్తూరు జిల్లాలో తెలుగు తమ్ముళ్ళు పోలీస్ స్టేషన్ మీద ధర్నా చేసి వాళ్ళందరూ పెద్ద అలర్ చేసి పోలీస్ స్టేషన్ ముట్టడించారు ఈ ఇసుక దందాలు జరుగుతున్నటువంటి దాని మీద. ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటే గౌరవ అచ్చెన్నాయుడు గారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా మా కోనసీమ జిల్లాకు వచ్చిన రోజుని వారి అధ్యక్షున ఒక మీటింగ్ జరిగితే ఆ మీటింగ్ లో నేను మాట్లాడటం కాదు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు కూడా పెద్ద ఎత్తున గొడవ పెట్టినటువంటి విషయాన్ని మరి మైనింగ్ మినిస్టర్ గారి దృష్టికి మీ ద్వారా తీసుకొస్తున్నారు. కోసం చెప్పడం కోసం అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు ఎలా జరిగింది, అప్పుడు అలా జరిగింది, దాని ఫలితాలు ప్రభుత్వం ఇచ్చారు ప్రజలు. ఈ రోజు మీరేం చేస్తున్నారనేటువంటి ఇక్కడ మేము అడిగేటువంటి ప్రశ్న. దీన్ని ఏదైతే 2016-17లో ఉచిత స్టాండ్ గురించి తీసుకొచ్చామనేటువంటి చెప్పారు. ఆ రోజు నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను. 16-17 తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఈ రోజు పాలసీ ఆ రోజు ఉంది. ఆ రోజు కూడా ఇటువంటి దోపిడీ జరుగుతుంటే ఈనాడు పేపర్లో పెద్ద పెద్ద ఐటమ్తో ఇసుకాసూరులు, భూబకాసూరులు అని చెప్పేసి పెద్ద పెద్ద ఐటమ్స్ రాసినటువంటి విషయాలు కూడా మరి గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను. ఆ విధంగా అప్పుడు పాలసీ గురించి మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను నేను, లేకపోతే నేను మాట్లాడను. ఆ రోజు ఉచిత పాలసీ అన్నారు, ఈ రోజు ఉచిత పాలసీ అన్నారు. పేద ప్రజలకి ఎవరికీ కూడా ఉచితంగా ఇసుకొచ్చేటువంటి పరిస్థితి లేదనేటువంటిది మీ ద్వారా గౌరవ మంత్రి గారిని ఎంతమంది మీద సరైనటువంటి చర్యలు